2020 ఎప్పుడైతే నేను వైసీపీ రిజైన్ చేసి బయటకు వచ్చానో, ఆ రోజు నుంచి నేను జనసేనకి సపోర్ట్‌గా మా గురువు గారు నాగబాబు గారు, చిరంజీవి గారు వారి సలహాల మేరకు నేను జనసేనకి నా వంతు నేను మాట్లాడటం, ప్రభుత్వ విధానాలను ఎండగట్టే కార్యక్రమం పెట్టుకుని 2024 మొన్న దేవుడి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని మేము దేవుడని పిలుస్తున్నాం. 1 అవరు 1-to-1 మాతోటి మాట్లాడటం జరిగింది. అది నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన లోపల తీసుకెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, నేను వాడుకుని వదిలేసే రకం కాదు నేను. మీరు కష్టపడి మీరు పని చేస్తున్నారు, పని చేయండి. మీరు పని చేయండి. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దిశగా మీరు మీ వంతు కృషి చేయండి. మా మెగా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి మీరంటే బాగా అభిమానం. నాగబాబు గారికి కానీ, అలాగే చిరంజీవి గారికి కానీ, నాకు కానీ, ఆ కుటుంబానికి నేను ఎందుకు దూరం అయ్యానా, ఇలాంటి మనిషిని మనం ఎందుకు దూరం చేసుకున్నామని చెప్పి చాలా ఇంటర్వ్యూలో నేను మాట్లాడటం జరిగింది. వారు ఎదురుగుండా కూర్చొని మాట్లాడితే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి నాకైతే. వారు కద్దరు వేసుకుని మాట్లాడే రాజకీయ నాయకుడు కాదు ఆయన. కానీ ఆయన చెప్పిన మాట 25 కేజీల బియ్యం కోసం కాదు మన అరువులు దాచడం, 25 సంవత్సరాలు మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పోరాడాలి, వారికి విద్య వైద్య అన్ని సదుపాయాలు ఇవ్వాలి అని చెప్పి వారు అలాగే నాకు మాట్లాడి అన్నీ చెప్పి మంచి భరోసా ఇచ్చారు. అలాగే బయటకు వచ్చాక ఆఫీసులో నేను కండువా వేసుకున్న జానీ మాస్టర్ గారి తర్వాత నేను అధికారికంగా వచ్చాను. ముక్తకంఠంతో వచ్చేది 2 జెండాల కలయిక. తెలుగుదేశం అలాగే మన జనసేన 2 జెండాలు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మద్దతు పలికారో, ఆ రోజు నుంచి రాష్ట్రం మొత్తం దిశ మొత్తం మారిపోయింది. అద్భుతంగా జన సైనికులతో పాటు నేను కూడా నడుస్తాను, వీర మహిళలతో పాటు నేను నడుస్తాను. నాయకులందరూ వైనాట్ 175 అని అంటారండి. ఇప్పుడు ఆయన అంటాం, మన అంబటి రాంబాబు గారు కూడా 175కి 175 వస్తాయి అని అన్న తర్వాత స్వరం మారింది. సలహాదారుల సంఘం 100కు వచ్చేసింది. అది 140 కోట్లు అంట సంవత్సరానికి. అది మరి వారి ఖర్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి అలాగా రెగ్యులర్గా సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి నాతోటి మాట్లాడారంటే, పేర్లు అనవసరం. చాలామంది ఎమ్మెల్యేలు ఏమన్నారంటే, సరే మాకు ఒకటే మంత్రం అండి, సీట్ ఇవ్వలేదు ఆ అవతల పార్టీ, మా ప్రయాణం జగనన్నతోటే మా ప్రయాణం అంటారు. అంతకుమించి ఇంకేమనరు. ఇంటికి వచ్చి కూర్చున్నాక కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ వచ్చి ఏంటన్నా మన పరిస్థితి ఏంటి అని అంటే, కూటమి చేసేటరు అంటారు. అక్కడే మనం విజయం సాధించాం. సో మీరు ఎన్ని రకాలుగా మార్చినా, ఎన్ని రకాలుగా చేసినా ప్రజలు మిమ్మల్ని అంటున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు. కాబట్టి ఈసారి మటుకు 136 సీట్లతోటి ఇదే మీరు రాసుకుని మళ్ళీ టెలికాస్ట్ చేయండి. 136 అసెంబ్లీ, 21 పార్లమెంటు తోటి మొత్తం దుమ్ము దులిపేస్తుందండి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త వరవడి వస్తుంది జనసేన. జనసేన రేపు తెలుగుదేశం జనసేన కూటమి వస్తే వీరు పథకాలన్నీ రద్దు చేసేస్తారు, పథకాలు ఇవ్వరు. కాబట్టి ఆయన ఉన్నారుగా మిగతా మాట్లాడే వాళ్ళు, అంబటి కానీ ఇంకోళ్ళు కానీ పథకాలు రద్దు చేస్తారు. ఇంకో ఆమె ఆవిడేదో తైతక్కల రోజా ఏదేదో మాట్లాడుతుంటుంది. సో రద్దు చెయ్యం. పవన్ కళ్యాణ్ గారిని మొన్న కూడా ఒక మాట మాట్లాడారు, మేము పథకాలు అనేవి రద్దు చేయం, ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తాం. ఒకటి మా జేబులో డబ్బు లేకపోయినప్పుడే మేము చనిపోయిన కౌలు రైతుల ఆత్మహత్యలో చనిపోతే వాళ్ళకి ₹1,00,000 లెక్కన మేము కోట్లాది రూపాయలు పంచిపెట్టాం. అలాంటిది మా జేబులో అధికారం అనేది ఉంటే ఇంకా ₹10 ఎక్కువ వేసే మేము ప్రజలకి సేవ చేస్తాం. కానీ పథకాలు మటుకు రద్దు చేయగలన్నా దీవెన జగనన్న ఇది రేపొద్దున్న అదే ఆవిడ ఏదో రోజా గారు ఏదో పాట పాడారు కదండి, ఇది పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే మనం సినిమాలకు వెళ్ళొచ్చు, అలాగే చంద్రబాబు గారిని నమ్ముకుంటే మనం జైలుకి వెళ్ళొచ్చు, అదే జగనన్న నమ్ముకుంటే అంటే కొంచెం కూర ఉంటాయి ఏమో, కొంచెం పప్పు ఉంటాయేమో అడుగుతాడు. మనం వరల్డ్ కప్ కొడదాం అనుకున్నాం, దురదృష్టం మనకి రాలేదు. కానీ ఇక్కడ వైన్ షాప్లో వరల్డ్ కప్ వచ్చింది. ఇప్పుడు ప్యాకేజ్ అంటే ఎవరు ఇచ్చారంటే మీరు చూసారా? ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆయన. ఏదో సైద్ధాంతిక కారణాల వల్ల కొన్ని చోట్ల ఒక పెళ్ళి చేసుకున్నవాడు 100 సెటప్లు పెట్టుకోవచ్చు బయట. వీళ్ళు ఏమన్నా శ్రీరామచంద్రులా? వీళ్ళు ఏమన్నా బయట 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల పోలవరంకి వచ్చే నిధులు ఏమన్నా ఏమన్నా ఆపేశాడ? లేదు కదా. ఏంటంటే బురద చల్లటం ప్రక్రియ. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే, లేడీస్కి మేము పెద్దపీట వేస్తాం, మా ప్రభుత్వం పెద్దపీట, వైఎస్ఆర్సీపీ అంటే మహిళలకి ప్రాధాన్యత అన్నా సరే,
మరి ఇప్పుడు ఇక్కడ వద్దనుకుని వారు విడిపోయారు, కోర్టు ద్వారా విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. వేరే కాపురంలో ఉంటుంది ఆ అమ్మాయి. మరి ఆ అమ్మాయిని ఇలాగ మానసికంగా ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుంది? ఆ అమ్మాయికి వేరే కాపురం ఉంటుంది. ఇలాగ ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తిగతంగా విశాఖపట్నం నుంచి ఫోన్ వచ్చి, అయ్యా పనిచేసే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి, వంటోళ్ళు వాళ్ళు వీళ్ళు. వాళ్ళు ఉండి ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయి చాలా క్షోభపడి బాధపడ్డారంట. ఇలాంటి సంఘటనలు మరి వీరు పైశాచిక ఆనందం. 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మన టూరిజం మినిస్టర్ కూడా 2 చోట్ల ఓడిపోయింది ఇప్పుడు. ముఖ్యమంత్రులు ఒకటేనండి. చాలామంది ఏమన్నారంటే ముఖ్యమంత్రి ఎవరని. ముందు ఏంటంటే అండి, ఒక శత్రువుని కొట్టడానికి అద్భుతంగా శక్తులన్నీ చేరాలి, కూడాలి, వాటి మీద విజయం సాధించాలి, తర్వాత పదవి తర్వాత గురించి మాట్లాడదామని ఇద్దరు అధ్యక్షులు అదే మాట అన్నారు. సో శాంతి సహనం మేము పాటిస్తాం, మేమేమి గొడవలకి వెళ్ళాం. సో మా అభ్యర్థులు మేము గెలిపించుకుంటానికి తీవ్రంగా ప్రయత్నిస్తాం.